బీసీ రిజర్వేషన్ల సాధన దినోత్సవాన్ని గుంటూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వేడుకలు జరిగాయి. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకే, దళిత బీసీ నాయకులు భగత్ సింగ్, సుబ్రహ్మణ్యం, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరంగా వెనుకబడిన వారికి ఒక తాటి మీదకి తీసుకువచ్చే రిజర్వేషన్లు సాధించి పెట్టిన ఘనత బిపి మండలికి దక్కుతుందని ఈ సందర్భంగా వైకే, భగత్ సింగ్ పేర్కొన్నారు. 340 ఆర్టికల్ బిపి మండలి కృషి కారణంగానే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. అయితే రిజర్వేషన్ల అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నందువలన వెనుకబడిన వర్గాలు సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. తమ ఆధిపత్యానికి ఎదురు వస్తుందని భయపడేంతగా మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఎందుచేతనంటే ఆయన సిఫార్సులు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు సంబంధించినటువంటి మౌలికమైన అంశం. ఆ రోజుల్లో ఈ ఉద్యమం యొక్క ప్రభావం ఎంత చేసిందంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అద్వానీ మండలకు వ్యతిరేకంగా మందిరం ఉద్యమాన్ని తీసుకొచ్చి కమండలం ఉద్యమాన్ని తీసుకురావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక శక్తులను పెరగడం ఒడిగిపోయి ఇది ఎక్కడికి దారి తీస్తున్నారని దాన్ని చెప్పేటటువంటి ఒక పెద్ద అర్థాన్ని కూడా వాళ్ళు సామాజిక పరంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించే స్థాయికి తీసుకొచ్చేటువంటి మండలికి ఇవాళ అర్పించినటువంటి అందరి బాధ్యత. 340 ఆర్టికల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాకా కలేకర్ కమిషన్ని నీరుగార్చినటువంటి ప్రభుత్వాలు, ఆ తర్వాత మండలి వచ్చిన తర్వాత మండల కమిషన్ తీసుకున్నారు. దాన్ని అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకులైనటువంటి కాన్షీరామ్ గారు దాని మీద 48 రోజులు పెద్ద పోరాటం చేసి ఢిల్లీలో ఆ తాకిడి తట్టుకోలేక వీపీ సింగ్ ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి తీసుకురావటం వలన ఈ రోజున పార్లమెంటులో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినందువల్లనే ఈ రోజున ఇన్ని పథకాలు అమలవుతా ఉన్నాయి. 27% అమలవుతా ఉందంటే దానికి కారణం 340 ఆర్టికల్ బిపి మండల్ అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆ 27% కూడా అమలు చేయకుండా కేవలం 14% మాత్రమే అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ యొక్క మనువాద రాజ్యాన్ని కూల్చి మానవ రాజ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బిపి మండల్ మనకు ప్రకటించాడు. దాని ప్రకారంగా మనం రాజ్యాధికారులు సాధిస్తే తప్ప